హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మేమైతే ప్రస్తుతానికి అస్సలు బాగాలేదని చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ మా వారు పాపకి ఆ డోర్ వెనకాల ఆపరేషన్ జరుగుతుంది. మేమిద్దరం బయట అలా కూర్చొని ఉన్నామనమాట. ఏం ఆపరేషన్ అంటే పాపకి నోస్‌లో కండ పెరిగింది అని చెప్పారండి. కండతో పాటు బాగా ముక్కులు ఆ కండ బాగా పెరగటంతో ఊపిరి తీసుకోలేకపోతుంది తను. ఈ ఊపిరి తీసుకోలేకపోవటం వల్ల గాలి ఎటు వెళ్ళక సైనస్ ఒకటి అటాక్ అయింది. ఆ సైనస్ బాగా బ్లాక్ అయిపోయింది. ఏ రేంజ్‌లో అంటే ఇంకా ఊపిరి నోటితో తీసుకునేంత లెవెల్‌కెళ్ళిపోయింది. ఇదంతా వితిన్ ఒక 20 డేస్‌లోనే జరిగిపోయిందండి. మేము అక్కడికి మెడిసిన్స్ యూజ్ చేస్తూనే ఉన్నాం. అంతా బానే ఉంది. ఇట్లా మెడిసిన్స్ ఇస్తున్నప్పుడే చెకప్ జనరల్ చెకప్‌కని వెళ్ళాము ఒకరోజు. వెళ్తే అప్పుడు ముక్కు నుంచి చెవుకి వెళ్ళే ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఇన్ఫెక్ట్ అవుతుంది. వెంటనే సర్జరీ చేసేయాలి. లేకపోతే చెవికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. దానివల్ల ఫర్దర్‌గా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది అని చెప్పారు. ఇంకా వెంటనే అప్పటికప్పుడు మాట్లాడుకొని సర్జరీకైతే దిగిపోయామండి. వెళ్ళిన రోజు 23న పాపకి మెడికల్ చెకప్స్ అన్నీ చేశారు. అంటే సర్జరీకి రెడీగా ఉందా లేదా అని. 24థ్ మార్నింగ్ అయితే సర్జరీ ఓకే చేశారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ బానే వచ్చినియి. ఓకే చేశారు. మార్నింగ్ 7 కల్లా హాస్పిటల్‌కొచ్చేయమన్నారు. వెళ్ళిపోయాము. పాపని కొంచెం చీరప్ చేయడానికి వాళ్ళ డ్యాడీ ఇట్లా ఆడిస్తూ ఉన్నారు. అంటే సర్జరీ నాకొద్దు అనంది. దానివల్ల తనని కొంచెం మెంటల్‌గా ప్రిపేర్ చేస్తున్నామనమాట ఆ టయానికి. సో, వాళ్ళ డ్యాడీ అట్లా ఆడిస్తూ ఉన్నారు. మాకున్న బాధని, ఏడుపుని అన్నిటిని లోపల దాచేసుకొని పాప ముందు నవ్వుతూ, తనని నవ్విస్తూ ఆపరేషన్ థియేటర్‌లోకి పంపించాలని అక్కడ మా చిన్న ప్రయత్నం చేస్తున్నాము. అంతేగాని ఏదో ఆడుకుంటున్నాము హాస్పిటల్‌లో అని అనుకోవద్దు. తనని మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికి కొంచెం నవ్వుతూ ఉంటే తను మిగతావన్నీ మర్చిపోతుంది. హాస్పిటల్‌లో ఉన్నాము అనే ఫీలింగ్ తనకు ఉండకూడదు అనేసి అలా చేస్తూ ఉన్నామనమాట. మా వారు అట్లా ఆడిస్తూ ఉన్నారు తనని. సో, అట్లా ఆపరేషన్ అయితే 10కి స్టార్ట్ అయిందండి. 12:30, 12:20కి అట్లా పాపని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. ఒక 2 డేస్‌కి ముక్కు లోపల కాటన్ అయితే పెట్టేసి ఉంచేశారు. నేను అన్నీ షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే మేమే చూడలేకపోయాము పాపని అలాగా. అలాంటిది షూట్ చేసి పెట్టి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలన్నా మాకు బాధగా ఉండి మేమైతే పెట్టలేదు. ఆపరేషన్ అయిపోయాక ఐసీయూకి వచ్చిన తర్వాత చాలా ఏడ్చుకున్నాము పాపకి తెలియకుండా. తర్వాత తను రికవర్ అవుతుంది ప్రస్తుతం అయితే. కంప్లీట్‌గా ఎలా జరిగింది ఏంటి అనేది నేను ఒక ఫుల్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఈ వీడియో పాపకి బ్లెస్సింగ్స్ అంటే తను త్వరగా కోరుకోవాలని అయితే బ్లెస్ చేయండి. ఇది ఆపరేషన్‌కి తీసుకెళ్ళే ముందు తనకి అంటే మెడిసిన్ తనకి సెట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నారు. హ్యాండ్‌కి ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడే తను ఏడ్చేస్తుంది చూసారా? అలాంటిది ఆపరేషన్ తర్వాత రికవరీ. ఆ ఆపరేషన్‌కి కాటన్ అయి పెట్టారు ముక్కులో. ఓన్లీ నోటితోనే శ్వాస తీసుకోమని చెప్పడం. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఇప్పుడు రికవర్ అవుతుంది. మీ అందరూ తను హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.